హాయ్ ఫ్రెండ్స్, నా కోవిడ్ జీవితం గురించి చెప్తాను కదా. ఈరోజు స్టార్ట్ చేస్తామా నా కోవిడ్ జర్నీ ఎలా సాగిందో అని అంతా తెలుసుకుందాం. 2008 ఏప్రిల్ నాకు వీజా వచ్చింది ఇండియాకి. వీజా వచ్చింది. ఈ వీజా 30,000 రూపాయలు. అప్పుడు మా పరిస్థితి బాగలేదు, చాలా ఘోరంగా ఉన్నది. 30,000 రూపాయలు వీజా కూడా డబ్బులు దొరకలే నాకు. చాలా కష్టపడి ఎట్లా చేసి 30,000 తెచ్చి వీజా తెచ్చుకున్నా. వీజా చేతికి వచ్చిన తర్వాత ఇంకా ఏజెంట్కి, దీనికి మెడికల్కి, టికెట్లకి దగ్గర దగ్గర 70,000 ఖర్చు వచ్చింది. అప్పుడే 70,000. అప్పుడు 30,000 అన్నా కూడా చాలా రేటు. 70,000 ఇది ఒక 30,000 లక్ష రూపాయలు నాకు దగ్గర దగ్గర అయిపోయింది కోవిడ్కి రావడానికి 2008లో. ఇవన్నీ ఎంతో కష్టపడి, నాకు అప్పు కూడా అప్పుడు ఎవరు ఇవ్వలే. చాలా కష్టపడినా నేను అప్పుల కోసం కూడా. 70,000 ఖర్చు వచ్చి కోవిడ్కి వచ్చేసిన. ఒక 2 నెలలు 2.5 నెలలు అంతా రెడీ చేసుకొని కోవిడ్కి వచ్చిన. కోవిడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ అతని సేట్ది జాకూర్ ఉన్నది, ఆ చెప్ది ఇక్కడ. అక్కడ వచ్చి కోళ్ళు, కుక్కలు, 2 మేకలు ఇవన్నీ ఉన్నాయి. 6 నెలలు అక్కడే ఉన్నా నేను. ఈ సిటీలో లేను. 6 నెలలు అక్కడే వేసినారు, ఎందుకో తెలియదు. 6 నెలల తర్వాత మళ్ళీ పిలుచుకొని వచ్చినారు, సిటీకి పిలుచుకొని వచ్చి డ్రైవింగ్ నేర్పించి లైసెన్స్ వచ్చేసింది. 6 నెలల తర్వాత లైసెన్స్ వచ్చింది. ఇంకా తర్వాత ఇక్కడే కోవిడ్లోనే 1.5 సంవత్సరం ఆ ఇంట్లోనే పనిచేసిన. ఇంత ఆ ఇంటికి రౌండ్ చెట్లు ఉన్నాయి. ఈ ఎక్కువ ఆకు రాలుతుంటుంది. అది డైలీ ఆకు రాలి పెడుతుంటుంది. డైలీ క్లీన్ చేయాలంటుంది మేడం. డైలీ క్లీన్ చేస్తాను. డ్యూటీలు ఎట్టున్నాయంటే పొద్దున పోతే సాయంత్రం 11-12 అయితే అన్నది ఇంటికి వచ్చాను. అట్లా డ్యూటీలు ఉంటాయి. పిల్లలు కదా తిరిగి స్కూల్ నుంచి వచ్చానే మళ్ళీ ఫ్రెండ్స్ గారికి పోతారు. ఫ్రెండ్స్ ఎక్కించుకొని ఊరంతా తిరుగుతారు. మళ్ళీ ఎప్పుడు వచ్చామో ఎప్పుడు తింటామో అసలు ఉండేదే కాదు. 1.5 సంవత్సరం చాలా కష్టపడినా. దాని తర్వాత ఆ ఇంట్లో నేను పని చేయను తిరుక్కున్నాను. నా వల్ల కాదు, నేను చేయలేను, నన్ను ఇంటికి పంపించండి అని తిరుక్కుని. ఆ ఇంట్లో ఎంత జీతం తెలుసా? 35 దినార్లు. అప్పుడు నాకు 35 దినాలతో నేను 1.5 సంవత్సరం చేసిన. తర్వాత ఈ పిల్లలు ఏం చేశారు, బండి కెమెరాలు ఉన్నాయా, స్పీడ్ అంటుంటారు కదా. స్పీడ్ అప్పుడు 1-2 కెమెరాలు పడినాయి అప్పుడే నాకు తెలియక. ఆ కెమెరాలు లేక 120 దినాలు 35 దినాల్లో నెలకు మళ్ళీ 15 దినాలు వాడు పట్టుకుంటున్నారు నా జీతంలోది. అప్పుడు నాకు ఎంత ఇచ్చన్నాడు? 20 దినాలు చేతికి వచ్చనేది. ఈ 20 దినాలతో దగ్గర దగ్గర 6 నెలలు అట్నే చేసినాడు. ఎంత కష్టపడినా నీ తర్వాత 1.5 తర్వాత నా వల్ల కాదు, నీ ఇంట్లో చేయలేను నేను, నాకు బయటకన్నా ఇచ్చేసి లేకుంటే ఇంటికన్నా పంపేసి తిరుక్కున్నా. తర్వాత వాడు నేను పని చేయని తిరుక్కున్నా కాబట్టి ఇంకా నాకు లెక్క కట్టి ఎంత అడిగినాడు? 120-200 అడిగినాడు. అప్పుడు సరేలే లెక్క కట్టి పో బయటకు అన్నాడు. నేనేం చేసినా ఇంకా లెక్క కట్టడం కోసం వేరే ఫ్రెండ్స్కి అంతా ఫోన్ చేసి ఎవరు నా దగ్గర ఏం లేవు అన్నారు. తర్వాత కఫీల్ చూసుకున్నా, వేరే సాట కఫీల్ చూసుకొని మాట్లాడుకొని సాల్వాకి వచ్చిన తర్వాత కూడా ఆడ కూడా ఖచ్చితంగా 15 రోజులే నేను డ్యూటీ చేసిన. ఆడ ఏం జరిగింది, ఎందుకు 15 రోజులు చేయాల్సి వచ్చింది, నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది. నెక్స్ట్ ఒక వీడియో రేపు మళ్ళీ ఒక పోస్ట్ చేస్తా. ఓకే, ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంత సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.